गुड मॉर्निंग स्टूडेंट्स। सभी को शुभोदय बच्चों। कैसे हो सब? నేను ప్రతి క్లాస్లో కూడా మనకి లెటర్ రైటింగ్ అనేటువంటిది ఒక లెసన్ ఉంటుంది, అవునా? సో లెటర్ రైటింగ్ అనేటువంటిది, లెటర్ రాయడం అంటే ఏంటి? లెటర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మన ఆలోచనలు ఎదుటి వాళ్ళ వరకు చేర్చాలి అని అంటే ఎదురుగా ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, దూరంగా ఉండేటువంటి వాళ్ళకన్నా కావచ్చు. దూరంగా ఉండేటువంటి వాళ్ళకి ఇదివరకు అయితే లెటర్సే రాసేవాళ్ళు. మనకి ఇప్పుడు ఫోన్స్ వచ్చాయి కాబట్టి సెల్ ఫోన్స్ చక్కగా మాట్లాడుకుంటున్నారు, లేదా మెసేజ్ కూడా టైప్ చేస్తున్నారు. ఎదురుగా ఉండే మనిషితో మనం ఆలోచనలు చెప్పలేని పరిస్థితిలో త్రూ లెటర్ మెసేజ్ అనేటువంటిది పాస్ చేసేవాళ్ళు. సో ఇలా దూరంగా ఉండే వాళ్ళ కోసం కానీ చాలా వరకు కూడాను లెటర్స్ త్రూగానే మెసేజెస్ అనేటువంటివి చేర్చడం జరిగేది. సో లెటర్ యొక్క ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఉంది. ఇప్పటికీ కూడా తీసుకుంటే మనం ఇప్పుడు మెసేజ్ పంపించుకుంటున్నాం కదా మేడం, మరి ఇప్పుడు ఫోన్ త్రూగానే మాట్లాడుకుంటున్నారు కదా, అసలు లెటరు అసలు ఎక్కడ ఉపయోగించట్లేదు కదా అని అంటే అఫీషియల్ లెటర్స్ చాలా ఉన్నాయి. ఏదైనా మనకి కంప్లైంట్స్ ఇవ్వాలనుకుంటే త్రూ లెటర్ అక్కడ రాసి ఇమ్మని చెప్తారు, కంప్లైంట్ ఇమ్మని చెప్తారు. మనం ఓరల్గా చెప్తే చెప్పిందంతా వింటారు, విన్నాక కూడా మళ్ళీ లెటర్ రాసి పెట్టండి అని అంటారు. అంటే లెటర్కి ఉండేటువంటి ఇంపార్టెంట్ చూసారా అక్కడ. సో ఎప్పటికైనా సరే లెటర్ యొక్క ఇంపార్టెంట్ ప్రతి ఒక్క లైఫ్లో కూడా ఉంది అని చెప్పవచ్చు. సో ఈరోజు మనం లెటర్ రైటింగ్ కోసం తెలుసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఒక నమూనా ఉంది చూసారా. సో అసలు ఫస్ట్ లెటర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఏంటి అనేటువంటిది తెలుసుకుందాం. సో లెటర్స్ पत्र के प्रकार, चूँकि टाइप्स ऑफ लेटर्स पत्र मुख्यतः दो प्रकार के होते हैं. लेटर्स टू टाइप्स ఏంటవి? औपचारिक पत्र एंड अनौपचारिक पत्र. औपचारिक पत्र एंड अनौपचारिक पत्र. औपचारिक पत्र అంటే ఏంటన్నా फॉर्मल लेटर. ओके, ఇక్కడ చూడండి, औपचारिक पत्र में प्रार्थना पत्र, अवकाश, शिकायत, सुधार, आवेदन के लिए लिखे गए पत्र आदि. అంటే औपचारिक पत्र అంటే ప్రార్థనా పత్ర, రిక్వెస్ట్ లెటర్స్ రాస్తూ ఉంటారు. అవకాశ్ ఒక ఏదైనా ఒక ఛాన్స్ ఇవ్వడం కోసం కానీ, షికాయత్ ఒక కంప్లైంట్ ఇవ్వడం కానీ, సుధార్ ఏమైనా మార్పులు చేయాలనుకుంటే కానీ, ఆవేదనకి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తూ రాసేటువంటి లెటర్స్. ఓకేనా, వాటిని ఔపచారిక పత్ర అంటారు. కార్యాలయ పత్ర ఆఫీసర్స్కి సంబంధించి రాసేటువంటి లెటర్స్, ఎవరైనా సరే ఆఫీసర్కి రాసేటువంటిది. అలాగే వ్యవసాయక పత్ర అంటే దుకాణాలకి కానీ, షాప్స్కి కానీ, ప్రకాశక్ అంటే ఒక బుక్ డిపోకి రాసేటువంటిది, కొన్ని కంపెనీస్ రాసేటువంటివి, ఇటువంటి లెటర్స్ వ్యవసాయక పత్ర. ఇలాగా తీసుకుంటే ఇటువంటివన్నిటిని కూడాను మనం ఏంటంటాము? ఔపచారిక పత్ర అంటాము, ఫార్మల్ లెటర్స్. అలాగే సెకండ్ వన్ అనౌపచారిక పత్ర. అనౌపచారిక పత్ర అంటే इनफॉर्मल लेटर्स. सो इस प्रकार के पत्र में पत्र लिखने वाले और पत्र को प्राप्त करने वाले व्यक्ति के बीच मधुर संबंध होते हैं. इनफॉर्मल लेटर्स लो पत्र लिखने वाले, पत्र पाने वाले, వ్రాసేటువంటి వాళ్ళు లెటర్ పొందే వాళ్ళ ఇద్దరి మధ్య ఏదో ఒక మంచి రిలేషన్ ఉంటుంది. అంటే మన పేరెంట్స్ కావచ్చు, మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కావచ్చు, మన ఫ్రెండ్స్కి కావచ్చు. ఓకేనా. సో మనం పర్సనల్గా రాసుకునేటువంటి లెటర్స్ని ఇన్ఫార్మల్ లెటర్స్ అంటారు. దాన్ని హిందీలో అనౌపచారిక్, जिससे उसकी भाषा और शैली संबंध के आधार पर निर्धारित की जाती है. అది రాసే దాన్ని బట్టి మనకి ఎవరికి రాస్తున్నాం అనేటువంటిది, ఫాదర్స్కి అయితే పేరెంట్స్కి అయితే ఎలాగో ఒకలాగా, ఫ్రెండ్స్కి అయితే ఒకలాగా సంబోధిస్తూ మనం ఈ లెటర్స్ అనేటువంటివి మనం పర్సనల్గా రాసుకుంటాం. మరి ఇక్కడ చూద్దాం పత్ర లిఖనే కా తరీకా, హౌ టు రైట్ లెటర్.
ఎలా లెటర్ రాసే విధానం ఏంటంటే ఫస్ట్ చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే పతా ఆర్ దినాంక్. పతా ఆర్ దినాంక్ అంటే పతా దినాంక్ మనం ఎక్కడి నుంచి రాస్తామో లెటరు ఆ ఊరి పేరు రాయాలి, టౌన్ ఆర్ సిటీ నేమ్ రాయాలి, అలాగే డేట్, ఏ రోజు మనం లెటర్ రాస్తామో ఆ డేట్ కూడా అక్కడ రాయాలి. पत्र चाहे औपचारिक हो या अनौपचारिक दोनों को ही इस प्रकार के लिखा जाता है. మనకి ఔపచారిక లెటర్ అయినా అఫీషియల్ లెటర్ అయినా పర్సనల్ లెటర్ అయినా ఏదైనా సరే, ఫార్మల్ లెటర్ అయినా సరే ఇన్ఫార్మల్ లెటర్ అయినా సరే, దేనికైనా సరే ఈ రెండు కూడా కంపల్సరీగా మనం రాయాలి. స్థాన్ అండ్ దినాంక్ అది ఎక్కడ రాయాలి? ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ నెంబర్ 1 అని ఉంది నమూనాలో. స్థాన్ అండ్ దినాంక్ హెడ్డింగ్ అక్కడ ఉన్నాయి చూడండి. ఫస్ట్ పాయింట్ దగ్గర రైట్ సైడ్, లెటర్కి రైట్ సైడ్, దాన్ని దాయి ఆర్, ఓకే, రైట్ సైడ్ మనం రాయవలసింది. లెటర్కి రైట్ సైడ్ స్థాన్ ఆర్ దినాంక్ రాస్తాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ సంబోధన్ ఆర్ అభివాదన్. సంబోధన్ ఆర్ అభివాదన్ అంటే మనం ఎవరికైనా లెటర్ రాసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పితాజీకి అంటే ఫాదర్కి మనం లెటర్ రాస్తే పూజ్య పితాజీ అని రాస్తామా లేదా? ఇక్కడ చూడండి సెకండ్ అండ్ థర్డ్ పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఆదరణీయ బాబాజీ లేదా ఆదరణీయ పూజనీయ పితాజీ. అలాగే భాయికి బ్రదర్కి రాసేటప్పుడు ప్రియ భాయ్, ఆదరణీయ భాయ్, ప్రియ బహన్, ప్రియ మిత్ర. పెద్దవాళ్ళకి రాసేటప్పుడు ఆదరణీయ ప్రణామ్, సాదర చరణ్ స్పర్శ్, ఇలా సంబోధిస్తూ మనం రాయాలి. ఓకే, సో ఇది లెఫ్ట్ సైడ్ సెకండ్ థర్డ్ స్టేజెస్. నెక్స్ట్ ప్రముఖ విషయ్, ఫోర్త్ వన్ ఉన్నది మనకి ఇక్కడ ప్రముఖ విషయ్, పత్రికా విషయ్. ఫోర్త్ వన్ పాయింట్ మనం ఈ లెటర్ ఏది రాయాలనుకుంటున్నామో దానికి సంబంధించినటువంటిది అక్కడ రాస్తాం. సో ఫోర్త్ వన్ ఇక్కడ ప్రముఖ విషయం ఏదైతే ఉందో హెడ్డింగ్, మెయిన్ మనం ఏ టాపిక్ అయితే ఏ మ్యాటర్ అయితే మనం రాయాలనుకుంటామో దానికి సంబంధించినటువంటి రాయవలసింది ఈ ఫోర్త్ పాయింట్ దగ్గర. ఓకే, ఉస్కే బాద్ ఫిఫ్త్ వన్లో ఆప్కా ఆజ్ఞాకారి ఛాత్ర యా ఆప్కా ప్రియ పుత్ర అని చెప్పి మనం మన నేమ్ అనేటువంటిది రాసుకుంటాం. ఆప్కా ఆజ్ఞాకారి ఛాత్ర అంటే యువర్ ఒబీడియంట్ స్టూడెంట్ అని రాసి మన నేమ్ రాసుకుంటాం. అదే ఫాదర్కి రాసేటువంటి లెటర్ దగ్గర అయితే ఆప్కా ప్రియ పుత్ర, మీ ప్రియమైన పుత్రుడు అని చెప్పి, పుత్రుడు పుత్రిక అని చెప్పి అక్కడ మీ నేమ్ రాసుకుంటాం. నెక్స్ట్ లాస్ట్లో డౌన్లో మనం మన ఎవరికైతే లెటర్ రాస్తామో వాళ్ళ అడ్రస్ అక్కడ రాసుకుంటాం. ఇక్కడ కింద ఇచ్చారు చూసారా, ఇది ఒక నమూనా. ఓకే, సో లెటర్ రాసే విధానం అనేటువంటిది ఈ రకంగా ఉండాలి. Thank you for watching.